హరే కృష్ణ అండి. నేను ఈరోజు భగవద్గీతలోని 12వ అధ్యాయమైన భక్తి యోగం నుంచి మొదటి శ్లోకం గురించి వివరిస్తానండి. అర్జునుడు కురుక్షేత్ర మహాసంగ్రామంలో శ్రీకృష్ణ భగవానుని ఈ విధంగా ప్రశ్నించాడు. అర్జున ఉవాచ అంటే అర్జునుడు ఈ విధంగా పలికాడు. ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే, అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి నీ భక్తియుత సేవలో నెలకొనిన వారు, నిరాకార బ్రహ్మమును ఉపాసించువారు, వారిరువురిలో ఎవరు గొప్ప యోగపూర్ణులు అని ప్రశ్నించాడు. శ్రీకృష్ణ భగవానుడు ఇంతకు ముందే సాకార నిరాకార విశ్వరూపముల గూర్చి వివిధ రకాల భక్తులు మరియు యోగులను గూర్చి వివరించారు. సాకారవాది భక్తుడు తన సంపూర్ణ శక్తిని వినియోగించి పరమ పురుషుని భక్తియుత సేవలో నెలకొని ఉండును. నిరాకారవాదులు శ్రీకృష్ణుని ప్రత్యక్ష సేవలో నెలకొని ఉండక అవ్యక్తమైన నిరాకార బ్రహ్మమును అంటే వెలుగును, కాంతిని అన్నమాట ఉపాసించుటలో నెలకొని ఉండును. ఎవరైతే దేవాదిదేవుని సన్నిహిత సాంగత్యమును కోరుకుంటారో వారు తప్పక భక్తియుత సేవను అంగీకరించవలసి ఉండును. నిరాకార బ్రహ్మమును ఉపాసించుటలో నిమగ్నమైన వ్యక్తులు నిరాకారవాదులుగా పిలువబడుతురు. ఆ ఇద్దరిలో ఏ పద్ధతి ఉత్తమమైనదని అర్జునుడు ఇక్కడ ప్రశ్నించెను. పరమాత్ముడైన శ్రీకృష్ణుని యొక్క అనుభూతిని పొందాలి అంటే వివిధ మార్గాలు ఉన్నాయి. కానీ శ్రీకృష్ణ భగవానుడు ఈ అధ్యాయంలో తనకు చేయబడి భక్తియుత సేవయే అనగా భక్తి యోగమే అత్యుత్తమ మార్గమని సూచించెను. దేవాదిదేవుని యొక్క సాంగత్యం కోరుటయే భక్తి యోగ. ఇది ప్రత్యక్ష మార్గమే కాకుండా అత్యంత సులభ సాధనా విధానంగా చెప్పబడును. భగవద్గీత 2వ అధ్యాయంలో ప్రతి జీవి ఆధ్యాత్మిక విస్ఫులింగమని అంటే భగవంతుని యొక్క అంశ అని, భౌతిక దేహం కాదని మరియు పరతత్వమే దివ్యమైన సంపూర్ణ తత్వమని దేవాదిదేవుడు వివరించను. 7వ అధ్యాయంలో అట్టి జీవుడు సంపూర్ణ తత్వ అంశ అయినందున తన శ్రద్ధాంతయును సంపూర్ణ తత్వం వైపునకే మరలించవలెనని భగవంతుడు ఆదేశించెను. మరియు 8వ అధ్యాయంలో జీవుడు మరణించు సమయంలో శరీరాన్ని త్యజించు సమయంలో శ్రీకృష్ణ భగవానుని స్మరించు వ్యక్తి వెంటనే ఆధ్యాత్మిక జగత్తులోని కృష్ణ లోకాలకు బదిలీ చేయబడునని తెలుపబడెను. ఎవరైతే శ్రీకృష్ణుని అంతరంగమున స్మరించు వ్యక్తి యోగులందరిలోకి పరమశ్రేష్ఠ యోగి అని 6వ అధ్యాయపు చివరన శ్రీకృష్ణ భగవానుడు స్పష్టంగా తెలిపెను. హరే కృష్ణ.